గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోరగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నేను పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. నేను మొన్ననే చెప్పిన, అందుకే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద పీపీటీ పెడతా అని చెప్పిర్రు, దయచేసి ఎప్పుడు పెడతారో చెప్పండి అని చెప్పేసి. ఎందుకంటే మనకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, అందులో పిచ్చ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. కాళేశ్వరం మీద పెట్టమని చెప్పండి ఒక పీపీటీని. ఆ తుమ్మిడేటి దగ్గర ఎందుకు కట్టలేదు, తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకి ఎందుకు వచ్చింది, ఆ లెక్కలు, ఆ పత్రాలు, ఆ అనుమతులు అన్నీ తీసుకొని ఒకరోజు పెట్టమని చెప్పండి. నిజంగా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు మంచి చెప్తే, వాస్తవాలు చెప్తే. సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేయండి. పోనీ మీరు వాస్తవం మీద అవాస్తవం మీద, మరి కేసీఆర్ చెప్పింది అబద్ధమా, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది అబద్ధమా, మీరు చెప్పేది అబద్ధమా, ఎవరు చెప్పేది నిజం అనేది సమాజం గమనిస్తుంది కదా, గ్రహిస్తుంది కదా. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మీరు ఎంతసేపు ఉన్నా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఎట్లా? గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది, మాట్లాడితే నల్లమల్ల బిడ్డ అంటాడు పొద్దుగాలు వేస్తే. ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ఆయన మీరు అలా చూసి ఉంటారు, ఏం మాట్లాడతాడు అంటే అది కూడా ఒకసారి మళ్ళా చూపి. ఆదిత్యనాథ్ దాస్ బనకచెర్ల యాడుంది అంటే ఇక దున్నపోతుందంటే దుడ్డం కట్టేమన్నట్టున్నది. బనకచెర్ల ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే నా ప్రకాశం జిల్లా అంటాడు. బనకచెర్ల ఉన్నది పాత కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు. అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అది ఇది కింద ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండు, ఇంకా కొన్ని రోజులు వెనక తెలంగాణ ఎడవున్నది, ఎక్కడున్న తెలంగాణ అని అడుగుతారు ఇల్లు అని చెప్పేసి. నిజంగానే వాస్తవమే. వాళ్ళకు బనకచెర్ల ఏడుదో తెలియదు, నల్లమల్ల ఏడున్నదో తెలియదు. ఇంకోటి ఏంది, దేవాదుల లిఫ్టు ఏ బేసిన్లో ఉన్నది, ఈయన పెద్ద ఏదో సైంటిస్ట్ లెక్క పరిశోధన చేసి కనుక్కున్నట్టు ఇంటర్నెట్ మైక్ ఆన్ చేసి దేవాదుల గోదావరి బేసినే కదా, గోదావరినే ఉంది కదా అంటాడు. గోదావరిలో ఆనుకొని ఉంటుంది, గోదావరి పక్కనే ఉంటుంది, పక్కన గిట్ట గోదావరి పోతాడు, దానికి ఆనుకొని ఉంటుంది దేవాదుల. నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అయినా అనడంలో ఏమైనా తప్పు ఉందా చెప్పండి? నీకు నాలెడ్జ్ లేదని చెప్పడంలో ఏమైనా తప్పు ఉందా చెప్పండి? ఇంత అజ్ఞానాన్ని బయట వేసుకోవడం. ముఖ్యమంత్రి గారు అట్లనే ఆయన ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్. ఆయన ఎవరు, గతంలో చంద్రబాబు నాయుడు కింద పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన రాగానే ఆయన తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఎంత దొంగలు చెప్తున్నా కదా, తెలంగాణ ప్రజలని ఎంత మభ్య పెడుతున్నారంటే, ఈ ఆదిత్యనాథ్ దాసు ఈయన చంద్రబాబు కింద పనిచేసేటువంటి వ్యక్తి, ఈయన తీసుకొచ్చి నీటిపారుదల సలహాదారు కింద పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈయన అన్ని విషయాలను చంద్రబాబు నాయుడు చేరవేయాలి కదా. ఎందుకు పెట్టుకున్నాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో పాపం ఆయన ఉంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియకుండా పెట్టిండి అని. ఈ ఆదిత్యనాథ్ దాస్ అంటే ఆయనని నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియకుండా పెట్టిండు. ఎందుకంటే ఆయననే మరి ఇరిగేషన్ శాఖ అధికారి, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఆయనకు తెలియకుండానే తీసుకొచ్చి పెట్టి, ఇక మన ప్రాజెక్టులు ఏంటివి, మనం ఎట్ట కడుతున్నాం అన్ని విషయాలు పూసగుచ్చినట్టు మొత్తం చంద్రబాబు నాయుడుకు బ్రీఫింగ్ ఇస్తూ ఉంటాడు ఈ అధికారి. ఎందుకంటే ఆయన మనిషి అయినా ఒకటే బ్యాచ్, ఇదంతా కూడా పచ్చ బ్యాచ్. ముఖ్యమంత్రి పచ్చనాయే, ఇక కింద ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా రేవంత్ రెడ్డి వేగులు తొత్తులు వచ్చి ఇక్కడ కొలువులు చేస్తూ ఉన్నారు. ఆదిత్యనాథ్ దాస్ అంటే ఆయన కథ గది. ఈయనను పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎదిరించే దమ్ముందా రేవంత్ రెడ్డికి? సూచన చేస్తున్నాడు అంట. మొన్న ఏం సుస్సు పడుతున్నా ఆది చంద్రబాబు నాయుడు పేరు తీసుకోవాలంటే సూచన చేసుడేంది? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు,
మా రాష్ట్రాన్ని ఎట్టెత్తుకపోతావు చంద్రబాబు నాయుడు, ఏం కథ? బిడ్డను ఒక్క సుక్కని తీసుకపోయినా మేము ఊకునేది లేదు. ముందు మేము వాడుకున్నాక మా నీళ్ళని మాకు వచ్చిన తర్వాత మీ సంగతి మీరు వాడుకోండి అని చెప్పాలి. కానీ సూచన చేస్తున్నాడంట ఆయన, సూచన. పోయి కాళ్ళు పట్టుకొని అడుగుపో, సూచన చేసే బదులు. ఇక మీరు సీకట్ అదే పట్టుకుంటారు అనుకో, ఆ పని చేయరి.